ఆరాధన కొరకు ఆరాధన కొరకు 135వ సంకీర్తన, సామ్స్ 135. ఆరాధన కొరకు 135వ సంకీర్తన. ఇది చిన్న కీర్తనే కాబట్టి కొంత చదువుకోవచ్చు. 21 వర్సెస్ ఉన్నవి, కానీ సమయాన్ని బట్టి ఒక వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 135వ సంకీర్తన 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సామ్స్ 135 verse 4 అందరం కలిసి చదువుకుందాం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. పై వచనములో చూస్తే, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము అని మనం చూస్తాం. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి కీర్తించాలి, లేక ఎందుకు దేవుణ్ణి ఆరాధన చెయ్యాలో ఈ 4వ వచనములో ఒక కారణాన్ని మనము చూస్తాం. దాన్ని మనం ధ్యానం చేస్తాం. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను. యాకోబు అంటే ఇశ్రాయేలు అని అర్థం. గాడ్ చోజ్ జేకబ్ ఫర్ హిస్ సేక్. దేవుడు యాకోబుని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, లేక దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని లేక అబ్రహాముని పిలిచాడు. ఇస్సాకు యాకోబుల ద్వారా దేవుడు ఆ జనాంగాన్ని విస్తరించాడు. యోసేపు ద్వారా దేవుడు ఐగుప్తులోనికి వారిని తీసుకుని వెళ్ళాడు. ఐగుప్తు నుంచి 430 సంవత్సరాల దాస్యత్వము ద్వారా విడిపించాడు. తర్వాత కనానులోకి నడిపించాడు. కనానులో ఒక దేశంగా వారిని స్థిరపరిచాడు. దేవుడు ఈ కార్యాలన్నీ ఎందుకు చేశాడు? యాకోబు అంటే ఇశ్రాయేలు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఈ కార్యాన్ని చేశాడు? తన కొరకు అని మనం చూస్తాం. ఫర్ హిస్ ఓన్ సేక్ గాడ్ చోజ్ హిస్ పీపుల్. దేవుడు తన కొరకు అబ్రహాముని పిలుచుకున్నాడు. దేవుడు తన కొరకే ఇస్సాకు యాకోబుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన కొరకే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు. దేవుడు తన కొరకే ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాల అరణ్యములో నడిపించాడు. దేవుడు తన కొరకే ఇశ్రాయేలు ప్రజల్ని కనానులో స్థిరపరిచాడు. తన కొరకు అని మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు ఏది చేసినా ఆయన కొరకే చేసుకుంటాడు. వాట్ ఎవర్ గాడ్ డస్, హీ విల్ డూ ఇట్ ఫర్ హిస్ ఓన్ సేక్ అంటారు. అందుకని తన కొరకు దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. 2వ మాట చూస్తే 4వ వచనంలో, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. స్వకీయ ధనము అంటే ఐశ్వర్యము అనుకోవచ్చు. స్వకీయ ధనము అంటే ఆస్తి అనుకోవచ్చు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తనకు ఆస్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఒక ట్రెజర్, ఒక ధన నిధిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే దేవునికి ధననిధి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే దేవునికి స్వాస్యం, గాడ్స్ ఇన్హెరిటెన్స్ అంటాం. అందుచేత దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకోవడంలో ఈ 2 ఉద్దేశాలు మనకి కనబడతాయి. ఒకటి, ఆయన కోసమే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఆయనకి స్వాస్యముగా, ధననిధిగా, ఐశ్వర్యముగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అంతా దేవుని కొరకే. అలాగే అయితే వాళ్ళు అది గుర్తించలేదు. దేవుణ్ణి వాళ్ళు విస్మరించారు. దేవుడు ఈ విధంగా యాకోబుని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని కూడా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని కొరకు ఏర్పాటు చేయబడినవాడే. ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవునికి స్వకీయ ధనం, అక్కడ రాయబడి ఉంది కదా. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా దేవునికి ఐశ్వర్యం. అందుకే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారని రాయబడింది. వీఆర్ ఇన్హెరిటెన్స్ టు గాడ్. మనము దేవునికి సొత్తు, మనము దేవునికి ఐశ్వర్యం, మనము దేవునికి ఆస్తి. దేవుడు మనకి ఆస్తి. కానీ ఈ వాక్యంలో చూస్తే మనమే దేవునికి ఆస్తి, మనమే దేవునికి ఐశ్వర్యం. ఇదెంతో భాగ్యం, ఇదెంతో ఆధిక్యత. మనం దేవునికి ఐశ్వర్యం ఏంటి? మనం దేవునికి సొత్తు ఏంటి? మనం దేవునికి ఒక భాగ్యంగా ఉండడం ఏంటి?
ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా చూస్తున్నాడు, దేవుడు మనకి అంత విలువ ఇస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని సొత్తు. రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని కొరకు జీవిస్తున్నాడు. అందుకని దీన్ని బట్టి మనం దేవునికి ఆరాధన చేయాలి. చూడండి, కొన్ని వచనాలు ముందుగా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 15వ వచనం చూస్తే, డ్యూటరానమీ చాప్టర్ 10 verse 15. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్లయితే అది ముందుగా మనం చూస్తాం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలే ఏర్పరచుకొనెను. ఆనందపడి అని మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఆనందించినవాడు. గాడ్ రిజాయిస్డ్ ఓవర్ హిస్ పీపుల్ అంటాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఆనందించేవాడు. అనగా అర్థం ఏమిటంటే దేవుడు మనల్ని బట్టి కూడా ఆనందించేవాడు. దేవుడు మనల్ని బట్టి ఆనందించేవాడు. అంతేకాదు, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి నన్ను సేవించు కుమార్ని కనికరించున్నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నాడు. చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తిరిగి యెరూషలేముకు నడిపిస్తున్నప్పుడు అంటున్నాడు, ఒక రోజున ఈ చెరలో ఉన్న ప్రజలందరినీ నేను నడిపిస్తాను అనంటూ, వారు నా వారై, వారు నా స్వకీయ సంపాద్యమై. అందుకని దేవుని ప్రజలంటే ఎవరంటే దేవుని వారు. దేవుని ప్రజలు దేవుని స్వకీయ సంపాద్యము. స్వకీయ అంటే సొంతం, సంపాదం అంటే సంపాదించుకున్నది. దేవుడు ఆయన కొరకు మనల్ని సంపాదించుకున్నాడు. మనమంటాం ఈ ఇల్లు నా సంపాదన అంటాం, ఈ ఆస్తి నా సంపాదన అంటాం, ఈ బంగారం నా సంపాదన అంటాం, ఈ ఉద్యోగం నా సంపాదన అంటాం. దేవుడు అంటాడు, నువ్వే నా సంపాదన అంటాడు. నేను నిన్ను సంపాదించాను, నేను నిన్ను నా కొరకు సంపాదించుకున్నాను, అందుకని నువ్వు నా స్వకీయ సంపాద్యము అంటాడు. ఇది దేవుని దృష్టిలో మనము చాలా విలువైన వారమి అని తెలియజేసే మాట. అందుకని దేవుని స్వకీయ సంపాద్యం ఎవరంటే క్రైస్తవులు అని మనం అర్థము చేసుకోవాలి. చాలా వచనాలు ఉన్నాయి. దేవుడు ఏ విధంగా మనల్ని స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. అందుకని దేవుడిని మనం స్తుతిస్తాము, దేవుణ్ణి ఆరాధన చేస్తాము. కొన్ని తలంపులు చూద్దాం రండి. దేవునికి మనము స్వకీయ సంపాద్యము. దేవుడు మనల్ని స్వకీయ సంపాద్యంగా ఉండడానికి ఏం చేశాడు? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. టైటస్ చాప్టర్ 2 verse 14. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకునెను. దేవుడు మనల్ని తనకు సంబంధించిన వారిగా, తన కొరకు అని రాయబడి ఉంది, తన కోసరము అని రాయబడి ఉంది. మనము ఆయన కోసం ఉండడానికి, మనము ఆయన సంపాద్యంగా ఉండడానికి, ఆయన సొత్తుగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంట? తను తానే మన కొరకు అర్పించుకునెను. సో దేవుడు ఎందుకు సిలువలో మరణించాడు? మన పాపాల నుంచి విడిపించడానికి, మనకి పరలోకం ఇవ్వడానికి, అనగా నిత్యజీవం ఇవ్వడానికి. ఇది అందరికీ తెలిసిందే. కానీ దేవుడు ఎందుకు సిలువలో మరణించాడంటే మనల్ని సంపాదించుకొని తన కోసరం మనల్ని ఉంచుకోవడానికి సిలువలో మరణించాడు. తన కోసరము, తనకు సొత్తుగా ఉండడం కోసం తను తాను అప్పగించుకున్నాను. అందుకని సిలువలో యేసు ప్రభు మరణించాడు అంటే, నన్ను రక్షించడానికి మరణించాడు, నా పాపములు కడగడానికి మరణించాడు, నా పాపాలకి క్షమాపణ ఇవ్వడానికి మరణించాడు. ఇవన్నీ కరెక్టే. కానీ ఇంకా విలువైన మాట ఏమిటంటే ఆయన కోసం ఇవన్నీ చేశాడు. ఆయనకి సొత్తుగా మనం ఉండడానికి ఇవన్నీ చేశాడు.
ఆయన కోసరం చేశాడు. ఆయనకి సొత్తుగా మనం ఉండడానికి, ఆయనకి సంపాద్యముగా ఉండడానికి ఇవన్నీ చేశాడు. అందుకని ఆయన ఆరాధన చేస్తాం. నన్ను రక్షించావు నీకు వందనాలు, నా కొరకు ప్రాణం పెట్టావు నీకు వందనాలు. సరే, అది మొదటి స్టెప్. కానీ ఇంకా ఉన్నతమైన స్టెప్ ఏమిటంటే, నా కోసం ఇదన్నీ చేసావు, నన్ను నీ సొత్తుగా చేసుకోవడానికి ఇవన్నీ చేసావు, నా ఆరాధన నీకు సమర్పిస్తున్నాను అంటాం. అందుకని దేవుడు మనల్ని రక్షించిందే ఎందుకంటే తన కోసము, తన సొత్తుగా చేసుకోవడం కోసము. అందుకని దాన్ని బట్టి మనం ఆరాధన చేస్తాం. అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇంకా దేవుడు ఏం చేశాడో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవుడంట భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కువగా ఎంచుకున్నాడంట. ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భూమి మీద ఉన్న 850 కోట్ల మంది ప్రజలు దరిదాపు ఈ రోజున, ప్రపంచ జనాభా 850 కోట్లు, యూదుల జనాభా 1 కోటి. అంటే 850 కోట్ల నుంచి 1 కోటి తీసేస్తే ఎంతమంది ఉన్నారు? 845 కోట్లు ఉన్నారు. ఈ 845 కోట్ల జనాభా కంటే దేవునికి ఆ 1 కోటి జనాభాయే బాగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు దేవుని స్వకీయ జనము. 1 కోటి మందే ఉన్నారు. యూదులు మహా అయితే 1 కోటి మంది, ఇజ్రాయేల్ జనాభా అంత తక్కువ. కానీ 1 కోటి మంది దేవునికి చాలా దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. ఇక మిగిలిన 850 కోట్ల మందితో పోలిస్తే ఆ 1 కోటి మంది దేవునికి స్వకీయ జనముగా ఉన్నారు. ఎందుకున్నారు? నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠ జనము. 7వ వచనములు అంటాడు, మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకి తక్కువగానే ఉన్నారు. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించిన వాడు గనుకను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎందుకు స్వకీయ జనముగా ఉంచుకున్నాడంటే, ఆ 1 కోటి ప్రజల్ని మిగిలిన 849 కోట్ల మంది ప్రజల కంటే ఎక్కువగా ఎందుకు ఎంచుతున్నాడంటే, దేవుడు వారిని ప్రేమించాడు. గాడ్ లవ్డ్ దెమ్. దేవుడు వారిని ప్రేమించాడు. చూడండి, ప్రేమ గురించి 2 మాటలు చెప్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. జనరల్ లవ్ ఆఫ్ గాడ్ అంటాం. ఇది సాధారణమైన ప్రేమ. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ స్పెషల్ లవ్ ఉంది. కానీ దేవుడు ప్రత్యేకంగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? తన ప్రజల్ని ప్రేమిస్తాడు. దేవుడు లోకాన్ని ప్రేమించడంలో లోకంలో అందరూ ఉన్నారు. రక్షించబడిన వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ దేవుడు తన ప్రజల్ని ప్రేమించడం అంటే కేవలం క్రైస్తవులే ఉన్నారు, యూదులే ఉన్నారు. సో అందరినీ ప్రేమించడం గుంపులో ప్రేమ, కానీ ప్రత్యేకంగా ప్రేమించడం స్పెషల్ లవ్. అది మనం అందరినీ ప్రేమిస్తామా లేదా? అందరినీ ప్రేమిస్తాం. మరి మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తాం? ప్రత్యేకంగా ప్రేమిస్తాం. అందరినీ ప్రేమించేది వేరే, మన పిల్లల్ని ప్రేమించేది వేరే. అదే దేవుడు లోకాన్ని ప్రేమించడం, అందరినీ ప్రేమిస్తున్నాడు, తన ప్రజల్ని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. అది స్పెషల్ లవ్. సో దేవుడు ఎందుకు సొత్తుగా చేసుకుంటున్నాడు, స్వకీయ సంపాద్యంగా చేసుకుంటున్నాడు అంటే ఆయనకున్న ప్రత్యేకమైన ప్రేమ, స్పెషల్ లవ్. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఎడల దేవుడు ప్రత్యేకమైన ప్రేమ కలిగిన వాడు. లోకాన్ని ప్రేమిస్తున్నాడు, సరే, అది అందరికీ తెలిసిందే. కానీ విశ్వాసుల్ని ప్రేమిస్తున్నాడు. ఇది ప్రత్యేకమైన ప్రేమ. దీన్ని బట్టి దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఎందుకు ఆయన ఆరాధన చేస్తామంటే, ఆయన మనల్ని స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు, తనకి సొత్తుగా చేసుకున్నాడు అని మనము చూస్తున్నాం. ఎందుకు స్వకీయ ధనంగా చేసుకున్నాడంటే, మొట్టమొదటిది రక్షించాడు, రెండవది ప్రేమించాడు. రక్షించడం ద్వారా దేవునికి స్వకీయ ధనమయ్యాం. ప్రత్యేకంగా ప్రేమించబడడం ద్వారా దేవునికి స్వకీయ ధనమయ్యాం. మీకు అర్థమవుతుందా లేదా? అర్థం చేసుకోండి.
దేవునికి ఎందుకు మనం స్వకీయ ధనంగా అయ్యామంటే చూడండి, కీర్తన 17:8, 17వ సంకీర్తన 8వ వచనం. కిందన కూర్చున్న వాళ్ళందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా దయచేసి వినండి. 17వ సంకీర్తన 8వ వచనం మనం చూద్దాం. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచబోవు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దీంట్లో ముఖ్యమైన మాట, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. దేవుడు మనల్ని కాపాడేవాడు, మన ఎడల ప్రత్యేకమైన శ్రద్ధను వహించేవాడు. కనుపాపని కాపాడినట్టు. కంటి రెప్పుంది, కంటి పాప ఉంది. మన చేతిని కంటి మీదకి ఇలాగ స్పీడ్గా తీసుకుని వెళ్ళాం అనుకోండి, ఈ కనురెప్ప ఏమవుద్ది, వెంటనే మూసుకుంటుంది. ఎవరైనా చేత్తో ఇలా ఇసిరినట్టుగా ఒట్టిగాని అన్నా సరే మన కనురెప్ప ఏమవుద్ది, వెంటనే మూసుకుంటుంది. కనురెప్ప కంటి పాపని కాపాడుతుంది. అక్కడ ఏమీ లేకపోయినా కనురెప్ప వెంటనే మూసుకుంటుంది. కనురెప్పలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి, ఎప్పుడు మూసుకొని తెరుచుకుంటూనే ఉంటాయి. ఎందుకు కంటి రెప్పలు మూసుకొని తెరుచుకుంటాయంటే, కంటి పాపకి తడి ఎప్పుడూ ఉండాలి. కంటి పాప ఎండిపోదు. కంటి పాప ఎండిపోతే చూపు పోతుంది, గ్లాకోమా అంటాం దాన్ని. కంటిపాప ఎప్పుడు తడిగా, మాయిశ్చింగ్ అంటాం. కంటిపాప ఎప్పుడు తడిగా ఉండడానికి, తెల్లగుడ్డ అంటాం అన్నమాట. తడిగా ఉండడానికి కనురెప్ప వేస్తూ తీస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే జరుగుతుంది అది. మనకు తెలిసి కనురెప్పలు వేస్తున్నామా తీస్తున్నామా తెలియకుండా. ఎందుకంటే కంటి పాపని భద్రం చేయడానికి, కంటి పాప ఎప్పుడు తడిగా, వెట్, మాయిస్ట్గా ఉండడానికి కంటి పాప పనిచేస్తూ ఉంటుంది. దేవుడు అంట, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు. ఈ కంటి రెప్ప కంటి పాపని కాపాడినట్టు దేవుడు మనల్ని రెక్కగా ఉండి కాపాడుతున్నాడు. సో దేవుని దృష్టిలో మనం ఎవరమంటే కంటి పాపతో సమానం. ఈ శరీర అవయవాలన్నింటిలో కల చాలా సున్నితమైన అవయవం ఏదో చెప్పమంటారా? కన్ను. చాలా సున్నితమైంది. కంటి పాపను అందరూ కాపాడుకుంటారు. మానసిక వికలాంగుడి మీదైనా రాయి వేయండి, ఆడిన కన్ను వెంటనే రెప్ప మోసాలి. శరీరంలో సున్నితమైన భాగం కన్ను. ఆ కంటిలో కంటి పాప చాలా సున్నితమైంది. కంటి పాపని కనురెప్ప కాపాడుతుంది. దేవుని దృష్టిలో మనం కంటి పాప లాంటి వాళ్ళమే. కంటి రెప్పగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎందుకు? మనం ఆయన దృష్టిలో ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకంటే మనం ఆయనకి స్వకీయ సంపాద్యం. మన మొబైల్ జాగ్రత్తగా దాచుకుంటామా? పక్కోళ్ళ మొబైల్ గురించి మనం ఆలోచన చేస్తామా? మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ మొబైల్ గురించే మీరు కేర్ తీసుకుంటారు. పక్కోళ్ళ మొబైల్ గురించి కేర్ తీసుకుంటారా? తీసుకోం కదా. దేవునికి మనం సొంతం కాబట్టి, దేవునికి మనం స్వకీయ సంపాద్యం కాబట్టి మన గురించి దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందుకని దేవుడు మన యందు అతిశయించేవాడు, దేవుడు మన యందు గర్వపడేవాడు, మనల్ని బట్టి దేవుడు సంతోషించేవాడు. అందుకని దేవుడిని ఆరాధన చేస్తాం. దేవునికి ఎందుకు మనం స్వకీయ సంపాద్యం అయ్యామంటే, ఒకటి రక్షించుకున్నాడు, రెండు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మూడు కంటి పాప వలె మనల్ని భద్రపరుస్తున్నాడు. నాలుగోది కూడా చెప్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనందరికీ తెలిసిన వాక్య భాగమే. 1 Peter chapter 2 verses 4 and 5. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునందుకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు
పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్. మనం ఎవరమంటే దేవునికి మందిరం. దేవుడు ఎందుకు మనల్ని స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు? ఆ రోజున యాకోబు దేవునికి స్వకీయ సంపాద్యం. మనం ఈ రోజున దేవునికి స్వకీయ సంపాద్యం. ఎందుకంటే దేవునికి మనం ఎవరమి? ధనము. దేవుడు మనల్ని మందిరముగా చేసుకున్నాడు. దేవునికి మనం మందిరం. అందుకని దేవునికి మనము స్వకీయ ధనముగా ఉన్నాం. మనల్ని మందిరంగా చేసుకోమన్నాడు. ఈ భూలోకంలో ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోండి. చర్చిలు కట్టవలసిన పని ఏమీ లేదు. ఏదో ఆరాధన చేయడానికి ఎక్కడికి వెళ్ళినా ఒక స్థలం ఉంటే చాలు. ఆరాధన చేయడానికి ఒక చెట్టు ఉండొచ్చు, ఒక పుట్ట ఉండొచ్చు, ఒక రేకులు షెడ్ ఉండొచ్చు. ఆరాధన చేయడానికి ఏదో ఒకటి ఉండొచ్చు, టెంట్ అయినా ఉండొచ్చు. ఆరాధన చేయడానికి పెద్ద భవంతో ఏం అవసరం లేదు. ఉంటే కట్టుకోవడం తప్పండం లేదు. కానీ అదే దేవుని మందిరం కాదు. అదే దేవుని మందిరము కాదు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఎవరంటే దేవుని మందిరం. ఎవరా దేవుని మందిరము? మనమే. అందుకని అంటున్నాడు కదా, మీరు ఆయనకు మందిరముగా కట్టబడుచున్నారు. వీఆర్ బీయింగ్ బిల్ట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటాం. పరిశుద్ధ ఆత్మని ద్వారా, వాక్యం ద్వారా దేవునికి మందిరముగా కట్టబడుచున్నాం. మందిరాలు అంటే ఏదో చర్చ్ బిల్డింగులు కాదు. ఇది అజ్ఞానం. తెలియని క్రైస్తవులు అనుకునేది. వాళ్ళు క్రైస్తవులు అనాలో హిందువులు అనాలో కూడా నాకు తెలియదు. బయట ఏదో పెద్ద బిల్డింగ్ని చూసి పెద్ద చర్చ్ అంటారు. చర్చ్ కాదు. చర్చ్ అంటే మనము. సంఘము అంటే విశ్వాసులు. ఈ విశ్వాసులు కూర్చొని ఆరాధన చేసే ఈ స్థలాన్ని ఏమంటామంటే మందిరము అంటాం. ఈ మందిరం చెట్టు అవ్వచ్చు, పుట్టవచ్చు, రేకులు షెడ్ అవ్వచ్చు, ఒక ఎకరంలో కట్టచ్చు. ఇది ముఖ్యం కాదు. ఇది మందిరం. ఇది అసలు మందిరం. ఈ మందిరంలో లేకుండా దీంట్లో దేవుడు ఉంటాడా? ఒకసారి ఈ ప్రశ్న మీకు వేశాం, మరి మీకు గుర్తుందో లేదు. కానీ దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు. మనం అందరం ఇప్పుడు టైం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. దేవుడు ఇక్కడ ఉంటాడా? ఈ మందిరంలో ఉంటాడా? ఉండడా? ఉండడు. మనం లేకుండా ఇక్కడ ఎందుకు ఉంటాడు దేవుడు? మనం ఆరాధన అయిపోయిన తర్వాత 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాం. ఈ మందిరంలో దేవుడు ఉంటాడా? ఉండడు. ఆయన ఉండేది మందిరంలో కాదు, మనలో ఉంటాడు. మనం ఉన్న దగ్గర ఆయన ఉంటాడు. మనం లేకపోతే ఎందుకు ఉంటాడు ఆయన? అందుకని దేవునికి ముఖ్యమైనది మందిరమా మనమా? మనం. దేవునికి ఎందుకు స్వకీయ ధనం? కొంతమంది మందిరాలకు దండం పెట్టుకుంటూ ఉంటారు, గుళ్ళకు దండం పెట్టుకున్నట్టుగా. అంటే పాపం తెలియక అనుకోండి, మందిరంలో ఏమీ లేదు. ఇటుకలు, ఫ్యాన్లు, ఈ లైటింగ్ సిస్టము, ఏసీలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఏమీ లేడు. మనం ఉంటేనే దేవుడు ఉంటాడు. మనం లేకపోతే ఇక్కడ దేవుడు కూడా ఉండడు. ఒకవేళ ఇప్పుడే దేవుడు రాకడ వచ్చింది అనుకోండి, మనం అందరం ఎత్తబడతాం. ఇక్కడ ఏం మిగిలిపోతాయో చెప్పండి? చెప్పులు మిగిలిపోతాయి. ఏముంటాయి? మన చెప్పులు, మీ బైబిళ్ళు, మీ బ్యాగులు, మీ మొబైల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఇక్కడ ఉన్నాం. అంటే దేవుడు తీసుకుని వెళ్ళేది మనల్లా, మన చెప్పుల్లా, మన డ్రెస్సుల్లా, మన బ్యాగుల్లా, మన వాచ్ల్లా, మన మొబైల్లా? చెప్పండి. అంటే దేవునికి ఏది ముఖ్యము? మనం ముఖ్యం. సడన్గా ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు మరి ఎత్తబడడం అనేది జరిగింది అనుకోండి, అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మనం ఉండం. దేవునికి మనం ముఖ్యం. అర్థమవుతుందా? అది అలా అర్థం చేసుకోవాలి. అందుకని దేవునికి మనము దేవాలయం. మనలో నివసిస్తున్నాడు. మనం దేవునికి ఎందుకు స్వకీయ ధనం? వీఆర్ ద ట్రెజర్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవునికి మనం ఆస్తి, దేవునికి మనం ధనం. ఎలాగ ధనమయ్యాం? ప్రసంగాలు చేయడం ద్వారా? నో. దేవునికి ఎందుకు ధనమయ్యామంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు. దేవునికి మనము ఆలయం. స్వకీయ ధనం అయ్యామంటే ఒకటి, మన కోసరము, మనల్ని సొత్తుగా చేయడం కోసము ఆయన మనల్ని విమోచించాడు. రెండవది, దేవునికి ఎందుకు స్వకీయ ధనంగా అయ్యామంటే అందరికన్నా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు.
మూడవది, దేవునికి ఎందుకు మనం స్వకీయ ధనముగా అయ్యామంటే మనల్ని బట్టి ఆయన ఆనందించేవాడు, మనల్ని బట్టి ఆయన అతిశయించేవాడు. నాలుగవది, దేవునికి ఎందుకు మనం స్వకీయ ధనముగా ఉన్నామంటే మనం దేవునికి ఆలయం, మనలో నివసిస్తున్నాడు. మందిరాల్లో ఉంటానని ఎక్కడ చేపలు, అది ఏ బోర్డు అయినా సరే, మనలో లేనుడు మందిరంలో ఉండడం, మనమే దేవునికి మందిరం. ఇక ఐదవది, దేవునికి ఎందుకు మనం స్వకీయ ధనంగా ఉన్నామంటే వీఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ అంటాం. చూడండి, ఎఫెసీ 2:10 ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట ఉంటుంది. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని, వీఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ అంట. మనము దేవునికి పనివారమే, ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం దేవుని పని. ఎవరైనా దేవుణ్ణి అడిగారు అనుకోండి, నువ్వు భూమి మీదకి వెళ్ళావు కదా, 33.5 సంవత్సరాలు జీవించావు కదా, శిలువలో ప్రాణం పెట్టావు, రక్తం చిందించావు, ఏంటి భూమి మీదకి వెళ్ళి ఏం చేసావు? యేసు భూమి మీదకి వెళ్ళి ఏం చేసావు? మీరు కాలేజీకి వెళ్ళి 4 సంవత్సరాలు చదివి ఏం చేశారు అని అడిగితే ఏం చేస్తాం? ఏదో చెప్తాం. అలాగే భూమి మీదకి వెళ్ళి ఏం చేసావు అని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఏం చెప్తాడో చెప్పమంటారా? వాళ్ళని చూడండి అంటాడు. ఎవరాళ్ళు? నేను రక్షించుకున్నవారు, అది నేను చేశాను, వాళ్ళు నా చేతి పని, వాళ్ళు నా చేతి పని. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, అదే సిలువలో మరణించి ప్రాణం పెట్టి పునరుద్ధారణి తిరిగి వెళ్ళిపోయి, ఏంటి ఏం చేసావయ్యా నువ్వు భూమి మీదకి వచ్చి ఎన్ని ఏం చేసావంటే, చూడు నా విశ్వాసిని చూడు, ఆ విశ్వాసిని చూడు, ఈ విశ్వాసిని చూడు. నేను భూమి మీదకి వెళ్ళి ఏం చేశానంటే వాళ్ళని స్వకీయ సంపాద్యంగా చేశాను, వాళ్ళు నా చేతి పని, దే ఆర్ మై వర్క్మెన్షిప్ అంటాడు. నా చేతి పని అయి ఉన్నాడు. మన గురించి దేవుడు అది మాట చెప్పగలడా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఇవన్నీ చేశాడు, ఏంటి ఆయన వచ్చి చేసింది? సాధారణంగా మనం అనుకుంటాం, యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, శిలువలో మరణించాడు, రక్తం చిందించాడు, నీకు వందనాలు అంటాం. ఒకసారి ఆగండి, దానికన్నా కొంచెం ముందుకు వెళ్దాం, మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడో చెప్పమంటారా? మనల్ని తయారు చేశాడు. ఇగో ఆ తోమాని చూడంటాడు, ఆ సత్యనారాయణ చూడంటాడు, ఆ రెడ్డి గారిని చూడంటాడు, ఆ హరిబాబు గారిని చూడంటాడు, ఆ రవిని చూడంటాడు. భూమి మీదకి వచ్చి ఏం చేసావు? ఆ తోమాని రక్షించాను. భూమి మీదకి వచ్చి ఏం చేసావు? ఆ రవిని రక్షించాను. చూడు, ఆ రవిని చూడు, ఆ తోమాని చూడు, ఆ మనిషిని చూడు. భూమి మీదకి వెళ్ళి ఏం చేసావు అని నన్ను అడుగుతారా? వాళ్ళు నేను తయారు చేశాను, నా సొత్తుగా చేశాను. అది దేవుడు చేసింది. ఇది అర్థమైందా? ఇది అర్థం అవ్వాలి. ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? మనల్ని తయారు చేశాడు. తన కోసము, తనకు స్వకీయ ధనముగా ఉండడం కోసం ఏం చేశాడు? ఆయన మనల్ని తయారు చేశాడు. తయారు చేయడానికి శిలువలో ప్రాణం పెట్టాడు. తయారు చేయడానికి శిలువలో ప్రాణం పెట్టాడు. వీ ఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు చేతి పనివారమై ఉన్నాము. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామో చెప్తున్నా. ఆయనకు మనం స్వకీయ ధనముగా ఉన్నాం. ఏ విధంగా మనల్ని ఆయన స్వకీయ ధనంగా చేశాడో 5 విషయాలు చెప్పాను. మనల్ని స్వకీయ ధనంగా ఎందుకు అయ్యాము అంటే, మొట్టమొదటిది మనల్ని ఆయన విమోచించాడు. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 14 వచనం ప్రకారం. రెండవది, స్వకీయ ధనముగా చేయడానికి ఆయన ఏం చేశారంటే ప్రత్యేకంగా మనల్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించడం వేరే, మనల్ని ప్రేమించడం వేరే. ద్వితీయోపదేశకాండం 7:7. మూడవది, స్వకీయ ధనంగా ఉండడానికి ఆయన ఏం చేశారంటే మనల్ని బట్టి అతిశయిస్తున్నాడు, మనల్ని కంటి పాప వలె కాపాడుతున్నాడు. కీర్తనలు 17:8. నాలుగవది, మనల్ని స్వకీయ ధనముగా చేయడానికి ఆయన ఏం చేశాడంటే 1 పేతురు 4:2-4-5 ప్రకారము మనల్ని దేవాలయముగా చేశాడు.
ఐదవది మనల్ని స్వకీయ ధనముగా చేయడానికి ఆయన ఏం చేశాడంటే తన కోసరము మనల్ని మన కొరకు పని చేశాడు. మనం దేవుని పనివారమై ఉన్నాం. జత పనివారం అంటే సేవ, కానీ మనం దేవుని పనివారం. వీఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని పని. ఏం చేసావు యేసుప్రభా? భూమి మీదకి వెళ్ళి 33.5 సంవత్సరాలు జీవించావు, 3.5 సంవత్సరాలు సేవ చేసావు. ఏం చేసావంటే ఆ పేతురుని చూడు, ఆ యోహాన్ని చూడు, ఆ యాకోబుని చూడు, ఈ తోమాని చూడు, ఆ రాజును చూడు, ఆ ప్రసాదుని చూడు. అందుకొరకు నేను భూమి మీదకి వెళ్ళాను అంటాడు. దేవుడు వచ్చి చేసింది అది. ఇది అర్థమైతే నిజమైన ఆరాధన వస్తుంది. అందుకని దేవునికి మన వరమి తన కోసరం మనల్ని చేసుకున్నాడే. రెండవది, తనకు మనల్ని స్వకీయ ధనముగా వీ ఆర్ ద ట్రెజర్ ఆఫ్ గాడ్. మనము దేవునికి ధనము, మనమే దేవునికి ఐశ్వర్యము, మనము దేవుని సొత్తు. అర్థం చేసుకోండి. ఆ విధంగా చేయడానికి ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఇప్పుడు దేవునికి ఏం చేయాలి? మనము ఆరాధన చేయాలి. చూసారా, ఆరాధన చేయడానికి కారణాలు తెలుసుకోకుండా చిలక పలుకులు పలకడం తప్పు. దేవుడు విసుక్కుంటాడు. ఆపరా బాబు నీ ఆరాధన. 365 రోజులు 52 వారాలు ఒకే ఆరాధన, మార్పు లేదు. ఎందుకంటే నా గురించి నీకు తెలియదు, తెలుసుకోలేకపోతున్నావు వాక్యం నుంచి. ఈ క్రైస్తవులకి వాక్యం అవసరం లేదు. ఎప్పుడు కంఠస్థం చేసింది ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జారవేరు. ఎప్పుడు 52 వారాలు ఇదే. ఎందుకు చెప్పంటారా? వారికి దేవుడు అంటే ఎవరు అర్థం కాలేదు. వారికి దేవుని వాక్యం ఏంటో తెలియడం లేదు, ధ్యానం చేయడం లేదు. అందుకని ఎప్పుడు ఆరాధన మోసలో పోసినట్టుగానే ఉంటుంది. నో, అది దేవుణ్ణి తక్కువ చేసిన దాంతో సమానం. అది దేవుణ్ణి మనం విలువ తక్కువ చేసిన దాంతో సమానం. మన ఇంట్లో రోజు పప్పు వండారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఉదయం టిఫిన్ పప్పు, మధ్యాహ్నం లంచ్ పప్పు, డిన్నర్ పప్పు. వారానికి 7 రోజులు 3 పూటల పప్పే, నెలకు 30 రోజులు పప్పే, సంవత్సరానికి 365 రోజులు పప్పే. చాలా హ్యాపీగా తింటారు కదా. మరి ఒకే ఆరాధన చేస్తే దేవుడు హ్యాపీ పొందుతాడా? ఆరాధనలో మార్పు రావాలి. దేవుడు ఎవరో మనము తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం ధ్యానించాలి. అందుకని ఈ రోజున ఆరాధన మనం చేసేదంటే, ప్రభువా నువ్వు నన్ను స్వకీయ ధనముగా చేసావు, నీ కోసం స్వకీయ ధనంగా చేసావు. చేయడానికి ఏం చేసావు? విమోచించావు. తీతుకు 2:14 ప్రకారం చేయడానికి ఏం చేసావు? నన్ను ప్రత్యేకంగా ప్రేమించావు. ద్వితీయోపదేశకాండం 7:7 ప్రకారం చేయడానికి ఏం చేసావు? నన్ను మందిరముగా చేసావు. 1 పేతురు 2:4-5 ప్రకారం చేయడానికి నన్ను ఏం చేసావు? నీ చేతి పనిగా చేసావు. ఎఫెసీ 2:10 ప్రకారం నీకు ఈ ఆరాధన సమర్పిస్తున్నాను. ఇప్పుడు నిన్ను ఆరాధన చేస్తున్నాను. ఇలాగ ఆరాధన చేద్దాం.